స్టార్ట్. చింత చచ్చిన పులుపు లేదన్న చందంగా ఈరోజు పాకిస్తాన్ యొక్క పరిస్థితి. ఆసిఫ్ మునీర్ అనేటువంటి పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడు అమెరికా గడ్డ నుంచి ట్రంప్ యొక్క అనుగ్రహంతోని, ట్రంప్ యొక్క సహాయ సహకారాలతోని భారత్ మీద అవాకులు చెవాకులు చేస్తున్నటువంటి ఆసిఫ్ మునీర్, నీకు ఏమైనా సిగ్గు, శరము, లజ్జ ఏమైనా ఉంటే 1947 యుద్ధంలో ఏమైంది, 1965లో ఏమైంది, 1971లో ఏమైంది, 1999లో ఏమైంది, మొన్న ఆపరేషన్ సింధూర్లో 4 రోజుల్లోనే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. మీకు చేతగాక అణ్వస్త్రాలను చేస్తాము, ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తాము అనేటువంటి అవాకులు చెవాకులు చేసేటువంటి ఆసిఫ్ మునీర్ జాగ్రత్త. భారతదేశం చేతులకు గాజులు వేసుకొని కూసలేదు. నువ్వు చేసేటువంటి అవాకుల చెవాకులకు భారతదేశం ప్రతి పౌరుడు కూడా స్పందిస్తాడు. భారత్ మాతాకి జై అంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేసేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం భారతదేశానికి ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఇన్ని యుద్ధాల్లో కూడా ఓటమి పాలైన సిగ్గు లేకుండా, శరం లేకుండా, వాడేదో ట్రంప్ వాడు ఇష్టం వచ్చినాడు, వాడు ఏం చేస్తున్నా భారత్ మీద 50% కాదు, 100% కాదు, 200% వేసిన తట్టుకునేటువంటి సత్తా ఉన్న దేశం భారతదేశం. మీ లేక అడుక్కొని లేక బుచ్చపోలేకపోయేటువంటి అటువంటి దుస్థితి ఈరోజు లేదనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఆసిఫ్ మునీర్ మళ్ళొక్కసారి భారత్ మీద అణ్వాయుధాలు చేస్తా,